Hello friends, welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఈ మధ్యలో చాలామంది ఏంటంటే ఈసీఎల్ బై నియర్ ఏమన్నా ప్రాపర్టీస్ ఉంటే ప్లీజ్ ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్పేసి కామెంట్స్ అయితే పెట్టడం జరిగిందండి. వాళ్ళ కోరిక మేరకు ఈరోజు మనం ఈసీఎల్ నాగరం అయితే రావడం జరిగింది. మంచి ప్రాపర్టీస్ ఈ ఏరియాలో ఉన్నాయండి. సార్ ప్రాపర్టీ కూడా రీసెంట్లీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారు. సో సార్ని అడిగి మోర్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్ మన ప్రాపర్టీ లొకేషన్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంటుందండి? నాగారం ఈసీఎల్ నాగారంలో. ఓకే, మరి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేశారు? 133. డైమెన్షన్ సార్? డైమెన్షన్ 24x50. ఓకే సార్, ప్రాపర్టీ ముందు ఎన్ని ఫీట్ రోడ్ సార్? ఇది 33 ఫీట్ రోడ్. 33 ఫీట్. ఓకే, ఈ కాలనీని ఏమంటారు సార్? శివశంకర్ కాలనీ. ఓకే, చూస్తున్నారు కదండి, శివశంకర్ కాలనీ అండి, నాగారం. ఇది నాగారం మున్సిపాలిటీ కిందకే రావడం జరుగుతుందన్నమాట. 133 స్క్వేర్ యార్డ్స్ 24x50 డైమెన్షన్స్లో G+1 అయితే కన్స్ట్రక్షన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK ఉంటుంది, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK అయితే ఉంటుందండి. మంచి లొకేషన్లో ఉందండి, సిటీకి దగ్గరలో, పొల్యూషన్కి దూరంగా మంచిగా ఉండాలనుకుంటే ఈ ప్రాపర్టీ మీరు సొంతం చేసుకోవచ్చు. ప్రాపర్టీ ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారు. ప్రైస్ అనేది నేను లాస్ట్కి చెప్తాను. ఫస్ట్ అయితే మనం ప్రాపర్టీని చూద్దాం. ప్రాపర్టీ ముందు ఏదైతే గేట్ ఉందో ఇది 12 ఫీట్ గేట్ తీసుకున్నారండి. మన గ్రానైట్తో ర్యాంప్ తీసుకున్నారు. అదేవిధంగా ప్లాంట్స్ పెట్టుకోవడానికి పక్కకే ప్రొవిజన్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఫస్ట్ ఎంటర్గానే మనకు పార్కింగ్ ఉంటుంది. చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. పార్కింగ్లో మంచిగా కార్ పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా పక్కకు బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. అంత స్పేషియస్గా అయితే తీసుకున్నారు. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూసుకుంటే మంచిగా PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇక వాటర్ విషయానికి వస్తే దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ ఎవ్రీథింగ్ అయితే ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ సంపు, బోరు రెండు అయితే తీసుకోవడం జరిగింది. పార్కింగ్ కూడా కంప్లీట్ మన గ్రానైట్ యూజ్ చేసినారు. స్టెప్స్ కింద మనకు ఒక వాష్ ఏరియా కూడా తీసుకోవడం జరిగిందండి. ఏదైతే మనకు సింహద్వారం ఉందో ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ అనమాట. ఏవైతే డోర్స్ ఉన్నాయో కంప్లీట్ ఇండియన్ టేక్ డోర్స్ తీసుకున్నారు. అదేవిధంగా ప్రాపర్టీ చుట్టూ ఈ విధంగా చిన్న గల్లీ కూడా తీసుకోవడం జరిగిందనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే క్లియర్గా డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్గానే మనకు హాల్ ఉంటుందండి. హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ కూడా కంప్లీట్ టైల్స్ తీసుకున్నారు. పైన మంచి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి టీవీ యూనిట్. ఇక్కడ వచ్చేసి మనకు ఒక 4x4 UPVC విండో తీసుకున్నారు. అదేవిధంగా మనకు ఈస్ట్ సైడ్ డోర్ కూడా తీసుకోవడం జరిగిందండి వాస్తు ప్రకారం. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ మనకు ఒక కిచెన్ తీసుకున్నారు. కిచెన్ కూడా మంచిగా ఎల్ షేప్ కిచెన్ తీసుకున్నారు. చిన్న పూజ గది తీసుకున్నారు. దీంట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్, అదేవిధంగా ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా తీసుకున్నారు. కింద 2 BHK అని చెప్పాను కదండి, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఇది కూడా స్పేషియస్గా ఉంది. దీంట్లో కూడా మంచి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఒక విండో తీసుకున్నారు. మంచి ఫాల్ సీలింగ్, పైన లో రూఫ్ కూడా తీసుకున్నారు. దీనికి క్వైట్ ఆపోజిట్ మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గానే ఉంది. దీంట్లో కూడా మంచి విండో తీసుకున్నారు. ఫాల్ సీలింగ్, షెల్ఫ్స్, బీర్వా ప్రొవిజన్, అటాచ్డ్ బాత్రూమ్ తీసుకున్నారు. ఇది రెంటల్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఈ ఏరియాలో ఈజీగా 10,000 to 12,000 రెంట్ కూడా రావడం జరుగుతుంది అనమాట. మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసాం. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ కోసం చాలా స్పేషియస్గా 2 BHK అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. పైకి వెళ్ళడానికి స్టెప్స్ చూస్తున్నారు కదా, మంచి ఒక 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. విండోస్ వచ్చేసి మంచిగా గ్లాసెస్తో తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకు కంప్లీట్ టైల్సే పెట్టినారండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తుంటే చూస్తున్నారు కదా, ఈ వాల్ మొత్తం కంప్లీట్ టైల్స్ పెట్టినారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఉన్నాం. బాల్కనీలో కంప్లీట్ కింద గ్రానైట్ తీసుకున్నారండి. ఈ రైలింగ్ విషయానికి వస్తే ఈ విధంగా టఫ్ అండ్ గ్లాస్తో రైలింగ్, స్టీల్ రాడ్ తీసుకున్నారు. చుట్టూ ఒకసారి కాలనీ చూడండి. కాలనీలో ఇప్పుడే లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. కాలనీ వచ్చేసి శివశంకర్ నగర్ కాలనీ అండి. చాలా మంచి లొకేషన్లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనము మెయిన్ ఎంట్రన్స్ చూద్దాం. ఇది సింహద్వారం అండి. ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసుకున్న సింహద్వారం అన్నమాట. ఇక్కడ కూడా పైన మనకు ఫాల్ సీలింగ్ చూస్తే PVC ఫాల్ సీలింగ్, ఈ విధంగా మనకు చిన్న గల్లీ, లాస్ట్ ఒక వాష్ ఏరియా కూడా తీసుకోవడం జరిగిందండి. మెయిన్ డోర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్ ఇండియన్ టేక్తో తీసుకున్నారండి. 6 feet డోర్స్ అయితే తీసుకున్నారు. ఒకసారి లోపల రండి. లోపలికి వచ్చాక ఫస్ట్ సిట్టింగ్ ఏరియా అండి. మన నేబర్స్, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూర్చోడానికి ఈ విధంగా మంచి సిట్టింగ్ ఏరియా తీసుకున్నారు. ఇక్కడ చూస్తే టీవీ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్స్ అయితే తీసుకున్నారు. పైన చూస్తే బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. విండోస్ విషయానికి వస్తే UPVC విండోస్,
విత్ గ్రానైట్ తోని ఫోటో ఫ్రేమింగ్ కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఇక్కడ మంచి షెల్ఫ్స్, పైన ఫాల్ సీలింగ్, ఈస్ట్ సైడ్ వాస్తు ప్రకారం డోర్ కూడా తీసుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి కిచెన్ అండి. ఓపెన్ కిచెన్. ఇది కూడా ఎల్ షేప్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు, చుట్టూ టైల్స్ తీసుకున్నారు, ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు, ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ తీసుకున్నారు, పక్కకే ఒక పూజ గది కూడా తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. లెఫ్ట్ సైడ్ మనకు మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారండి. ఇది కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంది. మంచిగా దీంట్లో కూడా విండో కానీ, ఫాల్ సీలింగ్ కానీ, షెల్ఫ్స్, బీరువా ప్రొవిజన్, అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకోవడం జరిగిందండి. బాత్రూమ్ కూడా మంచిగా పై వరకు టైల్స్ కానీ, గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్స్ అన్ని ఇచ్చినారు. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ క్వైట్ ఆపోజిట్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి. దీంట్లో కూడా మంచి మంచి పెయింటింగ్స్ తీసుకున్నారు. మంచిగా విండో, పైన ఫాల్ సీలింగ్, షెల్ఫ్స్, అటాచ్డ్ బాత్రూమ్, పైన లో రూఫ్. ప్రాపర్టీని చూస్తారు కదా. ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను. 133 స్క్వేర్ యార్డ్స్ 24x50 డైమెన్షన్స్లో అయితే ఉందండి. శివశంకర్ కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందన్నమాట. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ఒక్కసారి టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళి చుట్టూ ఏరియా కూడా కవర్ చేశాక దీని ప్రైస్ డీటెయిల్స్ సార్ని అడిగి తెలుసుకుందాం. పైకి వెళ్ళడానికి కూడా చూస్తున్నారు కదా, స్టెప్స్ 3.5 feet స్టెప్స్, మంచిగా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండోస్, చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అన్నమాట. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 45,000 వరకు అయితే నడుస్తుందంట. ఒకసారి చుట్టూ లొకేషన్ చూడండి. చుట్టూ ఏరియా అయితే మంచి లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. కింద ఫ్లోరింగ్ తీసుకుంటే కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ ఫ్లోరింగ్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ మనకు వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారండి. అదేవిధంగా ఒక వాష్ ఏరియా కూడా తీసుకోవడం జరిగిందనమాట. ప్రాపర్టీని అయితే క్లియర్గా చూసామండి. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు శివశంకర్ కాలనీ అయితే ఉంది, నాగరం అనట. ఈసీఆర్ నుంచి జస్ట్ ఒక 4 kilometer డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ ఉంటుంది. మనకు ల్యాండ్ మార్క్ వచ్చేసి మల్లన్న టెంపుల్ అండి. బ్యాక్ సైడ్ కొంచెం దూరంలో మనకు మల్లన్న టెంపుల్ ఉంది కదండి, నియర్ బై ఆ టెంపుల్కి అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉందన్నమాట. ఈ ప్రాపర్టీ 133 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ డీటెయిల్స్ తెలుసుకున్నాం, మరి ప్రైస్ డీటెయిల్ కూడా తెలుసుకోవాలి కదా. సరే ఇప్పుడు ప్రైస్ ఎంత కోట్ చేస్తున్నారు మీరు? 1 crore 10 lakhs. ఓకే, చూస్తున్నారండి 1 crore 10 lakhs అయితే చెప్తున్నారు అనమాట. ఇది స్లైస్ నెగోషియబుల్ అండి. దీనికి 80% లోన్ కూడా రావడం జరుగుతుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సార్ నెంబర్ స్క్రీన్గా డిస్ప్లే చేస్తున్నాను. డైరెక్ట్ సార్ని కన్సల్ట్ అవుతే ఇలాంటి ప్రాపర్టీస్ మీరు చాలా చూడొచ్చు, చాలా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా కావాలనుకుంటే ఇమీడియట్లీ మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్స్టాని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.